ఇప్పుడు మన దుర్గమ్మ దగ్గరికి వాళ్ళు వచ్చి మొక్కి బొట్టు పెట్టుకుంటారని పెట్టుకోండి. మరి మన బెల్లాన్ని కొండగొట్టాడు, మన పోతే తీస్తాడు, వాళ్ళ పేరు చదివి బిస్మిల్లా రహమాన్ అని మన దానికి ఇస్తాడు, మనకే బొట్టు పెడతాడు. అట్లా తుప్పు మనం వస్తే బుక్క వాడమ్ముతాడు, ఆ బుక్కను ఊరుకుంటాం, పైసలు వానికి వాళ్ళు ఈ పూలు తీసుకొస్తారు, పూలు వాడి దగ్గర కొనుకొస్తారు, పూలు అమ్మేటోడు వాడు పైసలు వాడిపోతే పూలదండ తుప్పు మనసి ఎంగిల్ చేసి కట్టిస్తారు. ఆ ఎంగిల్ చేసిన పూల దండలు అంత తెచ్చి నా మెడలు ఇస్తారు, దేవుని మెడలు ఇస్తారు. దేవుడు ఎంగిల్ అయిపోయి ఇక వాడు ఏం చేస్తారు, పండ్లలో చేసేస్తే పండ్లలో అంతా గలీజ్ చేసేసి ఉంచి మోరల్లా అడిగి ఇచ్చేస్తున్నారు. ఇలా మారవాలని మనం ఒక తల్లి ఒక ఆవు పిల్ల పుట్టినాక దానికి నాకుతుంది, తల్లి పిల్ల మీద ఎంత ప్రేమ ఉంటుంది. మనం తల్లికి కడుపులోకి వెళ్ళి పుట్టినాక తల్లి మాయలోకి వెళ్ళి పుట్టిన కాబట్టి మన తల్లి తండ్రి మీద అంత ప్రేమ ఉంటుంది. వాడు ఏం చేస్తుందంటే వాడి మాయలో పడాలని చెప్పేసి వాడు ఉమిసి మూత్రం పోసి ఇస్తే కూడా మనం తీసుకొచ్చుకొని లక్కు మిగుతున్నాం, చూరుపడే మంచోడని టోపీలు పెట్టుకొని దోస్తారు కూడా వాడి ప్రేమ ఇట్లా పడిపోతుంది. మనకు తెలియకొచ్చింది. అయితే ఇప్పటిదాకా దోసుకున్న కాడికి దోసుకున్నది అయిపోయింది, ఇక బంద్ చేసుకోండి. దేవుడు పువ్వు కావాలని లేడు, నీకు ఆకులైనను అలమైనను పచ్చమైనను పుష్పమైనను తమలపాకంట నీవు పూలు అమ్ముకో, నీవు పండ్లు అమ్ముకో, నీవు పూజ చేసుకో, నువ్వు భక్తి చేయు, మరి అన్ని నువ్వే చేస్తూ సంపాదన మాత్రం వానికి ఇవ్వబడితే ఖర్చు మాత్రం నీదే జాతరలో పోతే. అందుకే విజ్ఞానం కొంచెం మన ధర్మం నిలబడాలి. ఈ భూమి ఇల్లు ఇవి అన్ని శాశ్వతం అనేవి కావు. రేపు పిల్లలు మన భావి తరాల పిల్లలు రాజులు వాళ్ళ చేతులు ఎట్లా మోసపోయినో భవిష్యత్తులో కూడా తురక రాజ్యం వస్తే జనం అంతా నష్టమయ్యేది ఉంది. ఇప్పుడు ఒక్కొక్కడు అక్కడక్కడ 5 నిమిషాలు మాకు ఇస్తే ఒక ఎందుకు కొంచెం రెచ్చగొడతాం, కానీ మనం ఎవరికి రెచ్చగొట్టాం. సరే మనం మంచిగా వాడి పాపం మానేమడే, మన పాపం మానే పెట్టండి. పాపం పెడితే వాడు పంగనామాలు పెట్టిపోతాం. జీవితం యథార్థం ఉండాలంట, దైవ ధ్యానం చేసుకోవాలంటే మీరు ఏం చేస్తారంటే అక్కడక్కడ కందులు బాగా చేస్తారు. నేను ఇక్కడ చూస్తాను, ఆడ వరుస ఇక్కడ వాళ్ళు అడ్డం పొడవు దరగా పెట్టేసుకుంటారు, రాళ్ళు పెట్టేస్తారు, ఇక మంచిగా చక్కగా మెరిసి బట్టలు కప్తారు, ఇవి గట్టిగా పోతారు కప్తారు, అవి ఇక్కడ పండుగలు చేసేస్తారు బాగా. మరి మీ తల్లిదండ్రులు మన తాత ముత్తాతలు చచ్చిపోయారు, మరి వాళ్ళకు ఒక్క రోజన్నా చీరలు బట్టలు పంచెలు కప్పి ఆడ దండ జెండా ఎక్కించి తండ్రి నువ్వు మాకు జన్మ ఇచ్చినావు, నీకు పుట్టినాం, ఇదంతా నీ సంపాదించిన భూమి ఉంది, ఇదంతా నీతోటి మేము బతుకున్నాం, నీ రక్తం మా లోపల ఉందని మీరు ఒక్క రోజన్నా వాళ్ళకి దినాలు తద్దినాలు పెట్టి 100 మందికి పిలుచుకొచ్చి పండుగ పెట్టిండ్రా? మన తల్లిదండ్రులకు అట్లా పండుగ చేస్తామా? మరి వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళేమో దయ్యాలు కావాలి, వాడేమో నీకు దేవుడు కావాలి. బయట వచ్చి దేవుడు అవుతుండు, మన తల్లిదండ్రులు దయ్యాలు అవుతున్నాం. ఇట్లా కాదు. మన పెద్దలకు మనం చేసుకుంటే మన పిల్లల తల్లిదండ్రుల అవసరం మన మీద వస్తుంది. వాని పండుగ చేస్తే వాని అంశం ఉద్ధారణ అవుతుంది, వాడే గొప్పగా అయిపోతారు. మనం వానికి పెడుతున్నాం కాబట్టి ఆలోచన చేసి మీరేమనుకోవద్దు. మీ మనసు ఖరాబ్ పెట్టినట్టు ఉంటే జర ఆలోచన చేసుకోండి. ఇది నేను వాస్తవం చెప్తున్నాను. మీ తల్లిదండ్రుల పేరు మీద పండుగ చేసి మీ తల్లిదండ్రుల పేరు మీద వస్త్రదానము భూదానము గోదానం అని ఎట్లా ఉన్నదో అదే వాళ్ళకు చేసే బదులు మీరు చేసుకొని యా పీర్ అంటే మేము గురువులకు పీరులు అంటారు. యా పైగంబార్ అంటే పెద్ద మనుషులు, చచ్చిన వాళ్ళకు పెద్ద మనుషులు అంటారు, పెద్దలు చచ్చిపోయిన పెద్ద రామాసని వాళ్ళకు పైగంబార్లు. యా పీర్ పైగంబార్. చలే సవారి, చల అంటే రండి పోదాం నడువుండ్రి. సవా ఆరి, సవ అంటే 100 ఆత్మలు, ఆరి 100 ఆత్మలు వచ్చి ఒక చాల కూర్చుంటే వాడి ఇట్లా ఊగుతుంది అనమాట. భూమి మీద భ్రమదీరకుంట చచ్చిపోయినయే సైతాన్ పీర్లైన. సచ్చిన పీర్లు మక్కకు పోలేవు, మసీద్కి రాలేవు, నడమంత్రం ఉన్నాయి గాలిలా. ఆ పీర్లు పట్టుకొని తలకాయ ఎంటకు పెట్టుకొని దబ 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 ఒట్టేటాకాలకే అబ్బో పీర్ వచ్చే అని మనం అంటాం. అది పీర్ కాదు, సైతాన్. మన తల్లిదండ్రులు కూడా చచ్చిపోయిన వాళ్ళు, మరి వాళ్ళకి జీవ వాళ్ళు వస్తే వాళ్ళు కూడా ఇట్లనే అవుతారు, వాళ్ళ సేవ కూడా అవుతుంది. అందుకే మీరు చిన్నగా అర్థం చేసుకోవాలి. మీ తల్లిదండ్రికి చేసుకోండి, తల్లిదండ్రి తర్వాతనే దేవుడు. తల్లిదండ్రులకి ఎంత భక్తి చేస్తామో వాళ్ళ ఆశీర్వాదం మనకంత దొరుకుతుంది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, గురుదేవో భవ అని మన ధర్మం చెప్తున్నది. కానీ ఇవి చెప్పేటోడు లేక ఎక్కడికి వాడు మైల రుద్దిపోయాడు. ఆ మైల దుడుచుకోవాలంటే బట్ట చినిగిపోతుంది కానీ మైల పోతుంది. నేను చెప్పింది తొందరగా చెవికి నాటాలంటే నాటది. ఎందుకంటే మరకల పడ్డం, మరక బాగుతే బట్టనే చిరిగిపోతుంది. కానీ మన ప్రాణం అయినా పోతుంది కానీ పరమాత్మ తెలుసుకోలేము జల్దీ. మన దానికి మనం చేసుకోవాలి. దుర్గమ్మకి సంవత్సరంకి ఒకసారి ఇట్లనే హోమం చేసుకోండి, యజ్ఞీశ్వరుని చేసుకోండి. యజ్ఞయ్య ఇదన్నం అంటే తిరిగి తిననిచ్చేట దేవుడంతా. మిగిలిన ఇవన్నీ కూడా మన గురించి చేసుకుంటాం. దేవుని గురించి ఏం చేస్తాం? యజ్ఞమే చేస్తాం, హోమంగా ఆలుస్తాం. హోమంలో స్వచ్ఛమైన నెయ్యి, నవధాన్యములు, ప్రసాదం ఏమి ఇచ్చినా కానీ అక్కడే పోతాయి. భస్మం చేస్తాయి. భస్మం పెట్టుకుంటే భస్మం త్రిలోక్య పావనం. భస్మం అన్నది 3 లోకంలో పావనమైనది. భగవద్గీత ఉండాలి మన ఇంట్లో. ప్రతి ఒక్క ఇంట్లో ఏముండాలి? ఉండాలనా?
ఏముండాలి? భగవద్గీత ఉండాలనే ఫోన్ ఉండాలా? ఎంతమంది ఇంట్లో ఉన్నది ఒకసారి చేయి చెప్పండి. విభూతి యోగము, కర్మ సన్యాస యోగము, భక్తి యోగము, సంస్కారిక యోగము, సంసార యోగం ఎట్లా నడవాలా, ఏం తినాలి, ఎట్లా నిద్రించాలి, ఎట్లా లేవాలన్నది భగవద్గీత చెప్తుంది. ఎట్లా నడవాలి, ఎట్లా మెచ్చుకోవాలి. అందుకే మన సంస్కృతి గ్రంథం ఏది? భగవద్గీత. మన హిందువుల ధర్మం గ్రంథం ఏది? భగవంతుని గీత. దేవి భాగవతం గీత. దేవి ఇచ్చినటువంటి గీతనే, భగవతి ఇచ్చినటువంటి గీతనే భగవద్గీత. భగవతి కృష్ణ పరమాత్మకి ఇచ్చింది. ఆ కృష్ణ పరమాత్ముడు భగవద్గీత చేసిండు. భగవతి భగవద్గీత. ఆ భగవంతుని గీత మనం రోజు ఒక శ్లోకం చదివితే చంద్రలోకం ఉంటది, ఒక శ్లోకం చదివితే సూర్యలోకం ఉంటది, ఒక లోకం చదివితే ఊర్ధ్వలోకం ఉంటది. అయితే గరుడ గంధర్వ యక్ష కిన్నర కింపురుషులందరూ కూడా ఈ భూమి మీద జన్మ తీసుకుంటారు అన్నమాట. అందుకే జర టైం లేట్ అవుతుంది తల్లి, మీ లోపల పరమాత్ముడు గులగులు అంటున్నావు నాకు తెలుసుకుంటుంది. అయితే ఆ పరమాత్మకు శాంతి చేయాలంటే మనకు దాహం చేసినప్పుడు దాహం నీళ్ళు ఎట్లా తాగుతామో, ఆకలి అయినప్పుడు అన్నం ఎట్లా తింటామో, మన సంస్కృతి మన ధర్మం మన పిల్లలకు కూడా అట్లాంటిదే నూరిపోయాల. అదే చెప్పాలి. ఇప్పుడు మనం పద్ధతి తప్పిపోతే వాళ్ళు ఇంకా జర పెద్ద పద్ధతి తప్పిపోతాం. మనం పిల్లలకు నేర్పేది ఏముందంటే, రోజు ఒక్క నిమిషమైనా సరే భూతల్లికి దండం పెట్టుకునేది నేర్పండి. ఒక్క నిమిషమైనా సరే తల్లిదండ్రులకి దండం పెట్టేది నేర్పండి. ఇంకొక నిమిషమైనా సరే సంస్కారై వృత్తి నిరోధ చేయి నిండా పని ఉంటదంటూ, చేయి నిండా పని ఉంటే మనసు నిండా మంచితనం ఉంటది. వృత్తి నిరోధ సూర్య భగవాన్కి నమస్కారం చేసుకునేది చెప్పండి, భూతల్లికి దండం పెట్టుకునేది చెప్పండి. ఆ విధంగా మన జన్మం ధన్యమైంది అన్నమాట. జీవుడు ఎన్ని జన్మములు ఎత్తినా మీరు మానవ జన్మకు వచ్చిన తర్వాత మంచిగా చేసుకుంటే మళ్ళీ మంచిగా అవుతాం. తెలిసి పోయి ఇంత పెద్ద తల్లిని, ఇంత పెద్ద దేవుడిని విడిచిపెట్టి ఆ బొందల మీద గడ్డల మీద వాడి చేస్తామంటే మనకు కూడా పేదలు పట్ట అవి వట్ట నేర్చినాయి, విలుకొయ్యే నేర్చినాయి. అవి పట్ట నేర్చినాయి, విలుకొయ్యే నేర్చినాయి. అందుకే రక్తం చాలా పాపం, దోషం. రక్తంలో చచ్చిన ఎవరంతా రాక్షసులే చచ్చిండ్రు. రక్తంలో ఎవరో చచ్చారంటే అంతా రాక్షసి జన్మ చచ్చిపోయింది. ఆ రాక్షసి జన్మకు ఉద్ధరణ రాక్షసి జన్మ నుంచి ఉద్ధరణ కావాలంటే భగవత్ భక్తులు కావాలి. భక్త ప్రహ్లాదుడు హరి 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 అని చెప్పి ఏం చేసిండు? ఒక బండకే వెలగొట్టేసిండు. బండలకెళ్ళి శ్రీహరి వచ్చి నరసింహావతారం ఎత్తిండు. ఇంతకుముందు పంతులు చెప్పినట్టుగా భూతల్లికి భారమైనప్పుడు వరహావతారం ఎత్తిండు, పంచావతారం ఎత్తిండు. దేవుడు పిట్ట పక్షి పాము పంది ఎన్ని రూపంలో దేవుడు ఉన్నాడు. కంకర్ల శంకరుడు నన్ను లింగం విశ్వమంతా పూజ చేస్తాం, లింగధారణ చేసుకొని లింగంకు పూజ చేస్తాం. సెంబెడ నీళ్ళైనా కూడా శివుని మీద వేస్తే ఎన్నో జన్మల పుణ్యం వచ్చినటువంటి పాప పరిహారం అయిపోతుంది అని చెప్పిండు. కంకర్ల శంకరుడు ఉన్నాడని మన ధర్మం చెప్తుంది. చెట్టు యందు, పిట్ట యందు, పక్షి యందు, అన్నిట్లో చెట్లలో దత్తాత్రేయుడు మారేడు చెట్లలో ఉందని, లక్ష్మి మారేడు చెట్లలో ఉందని చెప్పి పూజ చేస్తాం. మరి ఇన్ని ధర్మాలు మన దగ్గర ఉన్నాయి, ఏ దేవుడు తక్కువ ఉన్నాడని ఇంకా వేరే పోతున్నారు? మీరు ఎక్కడెక్కడ మొక్కుతున్నారు? జర ఆలోచన చేసుకొని, బయట దేవుడు ఏం చేయడు, నీ ఉన్న ఇంట్లో చక్కగా చేసుకో, బయటికి పోపాలి. మన ఇంట్లో చక్కగా లేదు, బయట పోతే బయటనే కూడా బాగా అవుతాడు. ఎన్ని రోజులు చూసినా మనకి ఇది ఎంత సంస్కారం అంతా ఈ దేశం అంతా దోసుకొని వచ్చిన వాళ్ళు దండయాత్ర చేసిన వాళ్ళు. కౌళాపురి మహాలక్ష్మి మీద దండయాత్ర చేసిండ్రు, గుడి మీద సోమనాథ్ గుడి మీద దండయాత్ర చేసిండ్రు, శ్రీశైలం గుడి మీద దండయాత్ర చేస్తే శివాజీ మహారాజు ఉత్తర గోపురం కట్టుకున్నాడు. శివాజీ మహారాజు లేకపోతే పొద్దు భవానమ్మ ఆయనకు ప్రత్యక్షమై కత్తి ఇవ్వకపోతే మన మొగలు కూడా ఇట్లా భవానమ్మ దగ్గర కూర్చొని బొట్టు పెట్టుకుంటూ వాళ్ళు ఉండకుంటే, అప్పుడే మౌలాయి చక్రవర్తులకు అందరికీ కూడా ఎక్కడ ఉంచాలనొక్కడో పాండురంగడి మందిరంలా శివాజీ మహారాజు ఉంటే పాండురంగడి విగ్రహంలోకి వెళ్ళి లేచిపోయి శివాజీ మహారాజు అవతారంగా యుద్ధం చేసి హిందూ ధర్మం రక్షణ చేసిండు. శివాజీ మహారాజు బదులు పాండురంగడి యుద్ధం చేసిండు. అసలు ఘన చరిత్ర. భక్త తుకారాం, సంత జ్ఞానేశ్వర్, విశ్వగురు బసవేశ్వర్, దత్తాత్రేయుడు ఇన్ని జన్మలు తీసుకున్నాడు మన హిందూ ధర్మంలో. మరి మనం తెలుసుకోలేక ఈ దేవుడు బాగలేడు, ఆ దేవుడు బాగలేడు కాదు. మన ఫస్ట్ అద్దం, మన ముఖం బాగలేక అద్దం బల కొట్టుకున్నారంట. మన ముఖంకే బాగా పెట్టుకుంటే ఇది పెట్టుకో, అది పెట్టుకో, ఇది పెట్టుకో, మన ముఖమే ఖరాబ్ అయిపోయి అద్దంలో పోయి చూసుకుంటే ముఖం ఎక్కడెక్కడ కాగానే ఇది అద్దం బాగలేదని అద్దం బల కొట్టి. మన దేవుడు మన దగ్గర ఉన్నాడు, మనం తెలుసుకోలేక ఖరాబ్ అవుతున్నాం. మీకు అందరికీ అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఇట్లనే ఉండాలి. ప్రతి సంవత్సరం ఇట్లనే ప్రేమ అనురాగంతో తల్లి ఆశీర్వాదం మనందరిపైన వర్షింపజేయాలి. ఇప్పుడు ఒక జాల అమ్మవారికి ప్రతిష్ఠ చేసి ఇక్కడికి రావడం వల్ల నాకు లేట్ అయింది. మీకు చాలా టైం తీసుకున్నట్టున్నా, మా పంతులకు కూడా చాలా బాధ పెట్టినట్టున్నా. ఇక అన్ని పరిసర ప్రాంతంలో ఏది ఉన్నా మీకు అందరికి కూడా చల్లగా ఉండాలి. ధనము, ధాన్యము, పాడి, పంట, పశు సంపద, మనోజ్ఞానము,
దైవికమైనటువంటి జ్ఞానము తల్లి మనకందరికీ అనుగ్రహించాలని ఆ తల్లికి పాదములకు అంకితం చేస్తూ ఇక్కడ నాకు ఆహ్వానం చేసిన మీ పెద్దలకు అందరికీ కూడా ఎల్లరకు శివశరణు శరణార్థి చేస్తూ మీ అందరికీ ఆశీర్వాదం చేస్తున్నాను. జగదమ్మ మహాదుర్గా మాతాకి జై. ఇక ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా నేను ఏం చెప్పకపోతే పంతులు చెప్పి 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 చెవులకే పని చెప్పే. చెవులతోటి విని 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 అంత బుర్ర నిండిపాయే, టైం ఎక్కువాయే, ఆకలేమో ఎక్కువాయే, కాళ్ళేమో కూసనేకపాయే, మనసేమో తిరగబట్టే అంత టైం అయిపోయింది. నేను ఆఖరికి వస్తే ఎంగిలి మింగిలి బుక్తులు ఎత్తుదామని చెప్పేసి ఈ ఎంగిలి మింగిలి పెడితే సరిపోతాది. పక్కనేమో 15 నిమిషాలు ఇచ్చే మాట్లాడటానికేమో మైకి ఇవ్వకూడదు.